లక్షల మంది, కోట్ల మంది ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను. ఈ రోజుల్లో మీరు మీ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. మీరు చూస్తున్నారు ప్రొఫెసర్ బుల్లోడు యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో యూట్యూబ్లో రీచ్ అయింది. రీసెంట్గా తమిళనాడులో విజయ్ జోసెఫ్ గారు ముఖ్యమంత్రి అయ్యారండి. అక్కడ దాకా బాగానే ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర తెలంగాణలో కొట్టుకుంటున్నారు. దేని గురించి? విజయ్ కులం గురించి. ఏమండి, విజయ్ కులం మతం గురించి మనకు అవసరమా? దేశం అంతా ప్రశాంతంగా ఉంది, తమిళనాడు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఆంధ్ర తెలంగాణలో ప్రతిరోజు ఆ టీవీ, సోషల్ మీడియా విజయ్ గురించి. ఎందుకు? విజయ్ జోసెఫ్ మాదిగంట. అతను మాదిగైతే ఏంటంటే తప్పేంటి? అతను మాదిగైతే మనకు వచ్చేది ఏమైనా ఉందా? అతను హిందూ వ్యతిరేక అని కొంతమంది సోషల్ మీడియాలో పెడతారు. మరొక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే విజయ్ జోసెఫ్ గారు మాదిగ, మాల, రెడ్డి, కమ్మ, వెలమ, చౌదరి అనేది పక్కన పెట్టండి. త్రిష గారు బ్రాహ్మణు అండి. త్రిష గారు బ్రాహ్మణ కులస్తులు. మరి విజయ్ గారు మాదిగ కులస్తులు అని అంటున్నారు. దాని మీద అవునా కాదా అనేది మీరే కింద కామెంట్ చేయండి. విజయ్ జోసెఫ్ గారు మాదిగ, మాల అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ పెట్టండి. సో వీళ్ళిద్దరూ కూడాను గత 25 ఏళ్ళుగా ఫ్రెండ్స్ అనుకుంటా. నాకు తెలిసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. మొగుడు పెళ్ళాల్లా కూడాను చాలా ఫంక్షన్స్లో ఈ మధ్య కనపడుతున్నారు. విజయ్ జోసెఫ్ గారు, త్రిష గారు. కొద్దిసేపు అనుకుందాం. విజయ్ జోసెఫ్ గారు మాదిగ, త్రిష గారు బ్రాహ్మణి. త్రిష గారు నిజంగానే బ్రాహ్మణ కులస్తులు. మీకు తెలుసా? త్రిష గారు ఒరిజినల్ బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబంలో పుట్టినటువంటి బ్రాహ్మణ కులస్తులు. ఏది మన త్రిష గారు. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పమంటారా? త్రిష గారు క్రిస్టియానిటీని కూడా ఫాలో అవుతారు. ఇది ఎంతమందికి తెలుసండి? ఇది నేను చెప్పింది కాదండి, ఒక అగ్రనటుడు వీడియోలో చెప్పారు. త్రిష గారు క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. అయితే ఆమె బ్రాహ్మణ కులస్తులే కావచ్చు, క్రిస్టియానిటీలే ఫాలో అవుతారు. అక్కడ తమిళనాడు రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు? సోషల్ మీడియాలో విజయ్ గారు, త్రిష గురించి మనకెందుకు? మనకేంటి? మనకేమన్నా అన్యాయం చేశారా? ఆంధ్రప్రదేశ్కి ఏమైనా అన్యాయం చేశారా వాళ్ళు? సో వాళ్ళ గురించి ఎందుకు ఇంత చర్చ? ఆంధ్ర తెలంగాణలో ఎందుకు కొట్టుకు వస్తున్నారు? హిందూ ద్రోహి అంటూ మన ఆంధ్ర తెలంగాణలో